హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఒక అఘాంతకుడు హాస్టల్ గోడ దూకి విద్యార్థులను భయాందోళనకు గురిచేశాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు కాచిగూడ ఏసీపీ సైదులు వివరాలు వెల్లడించాడు. నిందితుడు రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడని, హాస్టల్లో పని మానేసి తర్వాత చెడు అలవాట్లకు బానిసై అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడని తెలిపారు. అతని సీసీ కెమెరాలు ఉన్నమాట వాస్తవమే కానీ కొన్ని పని చేయట్లేదు. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. తర్వాత అందులో పాడుపడ్డ బిల్డింగ్, కొంచెం చెట్లు, ఇవన్నీ బుషెస్ గట్ట చాలా ఉంటుంది జరిగింది. వాటన్నిటిని కూడా విద్యార్థుల యొక్క కోరిక మీద శుభ్రం చేయడం జరిగింది. కొన్ని ప్లేస్లలో డోర్స్ కూడా లేవని చెప్పడం జరిగింది. ఆ డోర్స్ కూడా ఇమీడియట్ గా వీసీ గారికి చెప్పి చేయించడం జరిగింది. వీసీ గారు ఏదైతే అమ్మాయిలు వాళ్ళ యొక్క కోరికలు చెప్పారో అవన్నిటిని కూడా ఆయన తీర్చడానికి సుముఖంగా ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్ 4 అయిందో ఎమ్మటే ఇమీడియట్ 5వ తారీఖు రోజు మనం దగ్గరుండి అవన్నీ కూడా చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఈ యొక్క నేరస్తుని పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసినటువంటి మా ఎస్ఐ కాశయ్యని మేము అభినందిస్తున్నాం. ఏదైతే పబ్లిక్ ప్లేస్ లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది. లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమంగా చొరబారినందుకు అది కూడా సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నది, అయినా కానీ కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది, నోటీసులు రావడం జరిగింది. వీసీ గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా హాస్టల్ విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు కూడా వీసీ గారి మరియు వాళ్ళ యొక్క హాస్టల్ విద్యార్థుల కోరిక మేరకు, విద్యార్థినుల కోరిక మేరకు ఏదైతే పనులు ఉన్నాయో వీసీ గారు చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ రోజు కూడా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేయడంతో వీసీ గారితో కలిసి మేము కూడా మా ధర్మంగా వాళ్ళకు సాయం చేస్తామని చెప్పి చెప్తున్నాం.